మార్కు శుభవార్త 10వ అధ్యాయము వచనములు 17 నుండి 23 వరకు. యేసు పయనమై పోవచుండ మార్గమధ్యమున ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకరించి, సద్బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏమి చేయవలెను అని ప్రశ్నించెను. అందుకు యేసు, సద్గురువా అని నన్ను ఏల సంబోధించెదవు? దేవుడు ఒక్కడే సద్గురువు. దైవాజ్ఞలను నీవు ఎరుగుదువు కదా. నరహత్య చేయకుము, వ్యభిచరించవకుము, దొంగలింపకుము, అసత్యమాడకుము, మోసగింపకుము, తల్లిదండ్రులను గౌరవింపుము అనెను. అందులకు అతడు, బోధకుడా, బాల్యము నుండి వీనినన్నింటినీ పాటించుచునే ఉన్నాను అనెను. యేసు అతని వంక ప్రేమతో చూచి, అయితే నీవు చేయవలసినది ఇంకొకటి ఉన్నది. నీవు వెళ్ళి నీకు ఉన్నదంతయు వెచ్చించి పేదలకు దానము చేయుము. పిమ్మట వచ్చి నన్ను అనుసరింపుము. పరలోకమందు నీకు ధనము చేకూరును అనెను. ఆ యువకుడు అధిక సంపద గలవాడగుటచే ఆ మాట విని ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయెను. యేసు చుట్టూ చూచి తన శిష్యులతో, ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించుట ఎంత కష్టము అనెను. ఇది క్రీస్తు సువిశేషము.